అందరికీ నమస్కారం. ఒక వీడియో చూశానండి. చాలా ఆనందంగా అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ గారు కొన్ని మంచి మాటలు మాట్లాడారు. ఒకసారి వినండి. తరువాత ఎన్నో రోజుల నుంచి చెప్దాం అనుకున్నాను. పార్టీ గురించి, ఎందుకు ఓడిపోయామన్న దాని గురించి కూడా ఒక 5-10 నిమిషాలు మాట్లాడుకుందాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆల్సో పబ్లిక్ లీడర్, ప్రజల్ని ప్రేమించే లీడర్, ప్రజల్ని ఇష్టపడే లీడర్. సార్ ఒక్కసారిగా 151 నుండి 11 పడిపోవడానికి కారణం అంటే ఒక కారణం అంటే ఏం చెప్తారు సార్? దాన్ని జగన్మోహన్ రెడ్డి అయితే కారణం కాదు. ఎందుకంటే నేను కొన్ని స్కూల్స్ చూశాను, నాకు దాంట్లో జగన్ ఇన్స్పిరేషన్. మాకన్నా వయసులో చిన్నోడే కానీ జగన్ ఎడ్యుకేషన్ విషయంలో బాగా ఇన్స్పిరేషన్. కొన్ని స్కూల్స్, కొన్ని హాస్టల్ చూస్తే అసలు అవి ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు కూడా విద్య మీద అంత ఫోకస్ పెట్టాడు. హాస్పిటల్స్, చాలా హాస్పిటల్స్ కావచ్చు, విద్య మీద కావచ్చు, డెవలప్మెంట్ బాగానే చేశాడు. ఇప్పుడు జగన్ ఒక్కరు మంచి, జగన్ కింద మంచోడు కాదు కదా. అంటే ఇప్పుడు జగన్ తెలియకుండా కూడా ఎన్నో విషయాలు జరిగినాయి. ఇప్పుడు నాయకుడిగా ఏమవుతాడు, ప్రతి ఓటం నుంచి స్ఫూర్తి పొందుతాడు. ఆయన కూడా ఒక డైనమిక్ ఉన్న ఎన్నో ఆయన ఎదుర్కొన్న కష్టాలు ఎవరు ఎదుర్కొన్నారు? ఆయన ఎన్నో ఎదుర్కొన్న కష్టాలు ఎవరు ఎదుర్కోలే కదా. నీ కష్టాలు ఎదుర్కొన్నాడు, అన్ని చేసిండు. ప్రజానాయకుడు కాబట్టి ప్రజలలో నిత్యం మమేకమై భవిష్యత్తులో మంచి భవిష్యత్తులో నాయకుడు. 100% వారు మాట్లాడిన మాటలతో నేను ఏకీభవిస్తాను. రాజకీయాలు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాకుండా ఒక చదువుకున్న వ్యక్తిగా నాకున్న పరిజ్ఞానంతో వెరీ ఓపెన్గా మాట్లాడుకుందాం. పార్టీ ఎందుకు ఓడిపోయింది, లేకపోతే ఏమి ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం కూడా మాట్లాడుకుందాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు మళ్ళీ ఇంకొకరు ఉండరండి. ఇది నేనేదో పొగడడం కోసం చెప్పడం కాదు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నేను చెప్తాను, ఇప్పుడు జరిగినవి చెప్తాను, మీ కళ్ళ ముందు కనపడేటివి చెప్తాను. పిల్లల గురించి, మహిళల గురించి, రైతుల గురించి, పేదవాడి గురించి ఇంతగా ఆలోచించిన నాయకుడిని మనం ఎక్కడ చూసిండవండి. స్కూల్స్ కింద, అంటే నాడు నేడు కింద ఎంతగా అభివృద్ధి జరిగింది, ఎంతగా పరితపించారు. ఎక్కడ చిన్న స్కామ్ లేదండి. అంటే ₹1 అన్యాక్రాంతమైందని మీరు ఎక్కడైనా విన్నారా? డబ్బుల్ని అంత పకడ్బందీగా వ్యవస్థల్ని రన్ చేసే వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదండి. ప్రతి రూపాయికి లెక్క ఉండాలని చెప్పి పరితపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. స్కూల్స్కు పెట్టే ప్రతి రూపాయి పేదవాడికి ఉపయోగపడాలి, పేద పిల్లలకు ఉపయోగపడాలి, వాళ్లకు నాణ్యమైన మనము విద్యను అందించాలి, మంచి పౌష్టికాహారాన్ని ఇవ్వాలి, మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి, వాళ్లకు మంచి చదువు చెప్తే వాళ్ళు ఎదిగి 10 మందికి ఉపయోగపడతారని ఆలోచించిన గొప్ప దార్శనికుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయాలు అందరం చేద్దాం, రాజకీయాల కోసమే చేసిన వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు కేవలం పరిపాలన చేశాడండి. ఎన్ని శాశ్వత కట్టడాలు కట్టామండి. రైతు భరోసా కేంద్రాలు కానీ, లేకపోతే సచివాలయాలు కానీ, స్కూల్స్ కానీ, హెల్త్ క్లినిక్లు కానీ, శాశ్వత కట్టడాలు, ప్రజలకు, మహిళలకి పట్టాలు ఇవ్వడం కానీ, డెవలప్మెంట్ అనేది అద్భుతంగా జరిగిందండి ఆంధ్రప్రదేశ్లో. ఏమంటే వీళ్ళు ఆ పచ్చ మీడియా వాళ్ళు ఊదరగొట్టి మనం అంత ఎఫెక్టివ్గా మనం చెప్పుకోలేక ఇబ్బంది పడ్డాం. ఇబ్బందుల కూడా గురించి నేను మాట్లాడుతానండి. ఇప్పుడు ఆయన బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి ఈవీఎంల గురించి మాట్లాడరేమో కానీ, ఇప్పటికీ నేను బలంగా విశ్వసిస్తాను, ఏదో అవకతవకలు జరిగినాయి, జరగకపోతే ఈ రిజల్ట్ అయితే రాదు. పరకాల ప్రభాకర్ గారు కాళ్లకు బలపాలు కట్టుకొని తిరుగుతున్నారు. ప్రతి ఊరికి పోయి, ప్రతి వాడకు పోయి ఆయన మీటింగులు పెడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇంతవరకు ఒకరు సమాధానం చెప్పిన పాపాన పోలేదు. ఒక వీడియో బయటికి పెట్టలేదు. ఇప్పుడు ఒక బూత్లో 6 గంటల తర్వాత 500 మంది ఓట్లు వేసినారంటే ఆ వీడియో చూపించండి అంటే ఒక్క శాంపుల్ కూడా చూపించే ధైర్యం ఎవరు చేయట్లేదు. అనేక అనుమానాలు ఉన్నాయి. గుద్దుకున్నారు, 6 తర్వాత ఓట్లు గుద్దుకున్నారు. ఇంకా అందులో అనుమానాలే లేవు. ఎందుకంటే పరకాల ప్రభాకర్ గారు 100 సార్లు అడిగారు ఇప్పటికి, నాకు సమాధానం చెప్పండి అంటే ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు? ఇబ్బందులు లేవా అంటే ఇబ్బందుల గురించి కూడా మాట్లాడుకుందామండి. ఎక్కడ దాచిపెట్టే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరమే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ బిల్డింగులు కట్టడం కానీ, ఈ కాంట్రాక్టులు చేశారు. కొందరికి డబ్బులు రాలేదు, కాంట్రాక్టర్లకి బిల్లులు రాలేదు. అది కూడా ఎందుకు రాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకూడదని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరితపించారంటే, మనం ఏదైతే ప్రామిస్ చేసామో వాటికి మనం సర్దుదాము, వాటికి ఇద్దాము, వాటి కోసం మనం ఖర్చు పెడదామని చెప్పేసి వచ్చిన రాబడిని జాగ్రత్తగా మళ్ళీ పేద ప్రజలకే ఖర్చు పెడదామని ఖర్చు పెట్టారు. అందులో ఇప్పుడు కొన్ని చోట్ల రోడ్లు వేయలేదు అంటారు.
అన్ని 5 ఏళ్లలో అన్నీ చేయడానికి అఫ్‌కోర్స్ ఇప్పుడు ప్రభుత్వం చెప్పుకునే దానికంటే మా ప్రభుత్వ హయాంలో ఎక్కువ రోడ్లేసాం. కానీ కొన్ని చోట్ల రోడ్లు పాడయ్యాయి. కానీ ఏదైనా మనం రన్ చేయాలి అంటే ఒక బడ్జెట్ ఉంటది. ఆ బడ్జెట్‌లోనే మనం ఏదైనా చేయగలం. సో, కొన్ని వాటికి జగన్మోహన్ రెడ్డి గారు సమయానికి డబ్బులు ఇవ్వలేకపోయారు. బికాజ్ అక్కడ బడ్జెట్‌లో ఉండాలి గదా! ఇప్పుడు ప్రజలకు ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసామో అవి ఇవ్వాలి. సో, దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కష్టపడి మాక్సిమం ట్రై చేసి మళ్ళీ మేనిఫెస్టో తెచ్చినప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి చెప్పారు, మన ఆర్థిక స్థితిగతులు ఇవి. నాకిప్పుడు మళ్ళీ నేను పెన్షన్ పెంచే ఆలోచన నాకు లేదు. అంత సౌలభ్యం కూడా లేదు. చేసుకుంటూ పోదాం నిదానంగా. అర్థం చేసుకుంటారు ప్రజలు అనుకున్నారు. 2028 జనవరిలో ఒక 250 పెంచుతా, 2029 జనవరిలో 250 పెంచుతా అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని పెన్షన్లు పెంచారు దాని గురించి ఎవరు ఏ ప్రతిపక్షం వాళ్ళు లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం మాట్లాడదు. ఒక కొత్త పెన్షన్ ఇచ్చినారండి ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు. ఒక్క శాశ్వత కట్టడం కట్టారా? ప్రభుత్వ బిల్డింగ్ ఒక్కటి కట్టింది చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాన బిల్డింగులు కట్టి స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చి స్కూల్స్ బాగు చేసి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చి లేకపోతే ఉద్దానం కిడ్నీ సమస్యని పరిష్కరించి ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు ఇవన్నీ కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచి రాష్ట్ర ఆస్తుల్ని పెంచారు. ఇప్పుడు ఆర్బీకే సెంటర్ ఎవరిది? ప్రభుత్వంది. ఒక సచివాలయం బిల్డింగ్ ఎవరిది? ప్రభుత్వంది. ఇవన్నీ ప్రభుత్వ ఆస్తుల్ని పెంచారు. 1,40,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల్ని గవర్నమెంట్లో చేర్చారు. అసలు వచ్చిన వెంటనే టీచర్లకు ఇంక్రిమెంట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చింది 2 ఏళ్ళు దాటింది. ఏమన్నా ₹1 జీతం పెంచారా టీచర్లకి? అన్నీ చేశారు, చేసుకుంటూ పోతున్నారు. కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మాత్రమే చేశారు. రాజకీయం చేయలేదు, మోసాలు చేయలేదు, మభ్యపెట్టలేదు. వాళ్ళు ఇష్టారీతిన మభ్యపెట్టి మోసం చేసి ఇంకా ఇన్ని ఇస్తాం అన్ని ఇస్తాం, నీకు 2 లక్షలు వస్తుంది, ఇదిగో బాండ్ తీసుకో అని చెప్పి ఇవన్నీ అబద్ధాలు చెప్పి, అంటే ఒక రకంగా మనమే బెంచ్ మార్క్ సెట్ చేయడం కూడా మనకు మైనస్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, బటన్ నొక్కారంట, ఈజీ అంట. చంద్రబాబు నాయుడు ఇంతకంటే ఎక్కువ ఇస్తాడంట, బటన్ నొక్కుతాడంట, ఈజీ అంట. జగన్మోహన్ రెడ్డి గారు జేబులో నుంచి తీసిలే, చంద్రబాబు నాయుడు జేబులో నుంచి తీసివాడు, ఇచ్చేస్తారంట అని ప్రజలు నమ్మినారు. ఆడబిడ్డ నిధి ఇది, నిరుద్యోగ భృతి ఇది, రైతు భరోసా వచ్చిందే, అందరికీ సక్రమంగా అందుతుందా? కొత్త పెన్షన్లు ఏమైనా ఇస్తున్నారా? 16 రకాల బస్సులు ఉంటే 5 రకాల బస్సుల్లోనే ఎందుకు ఫ్రీ బస్సు? గ్యాస్ సిలిండర్లు అందరికీ వస్తున్నాయా? 10 మందికి ఇస్తాడు చంద్రబాబు నాయుడు, నేను ఇచ్చేసిన అంటాడు. పూర్ టు రిచ్ పథకం ఎక్కడ? సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, ప్రజలకు పంచతా అన్నాడు. ఎక్కడ? ఒక్క గ్రామంలో అయినా ఒక శాశ్వత కట్టడమైన చంద్రబాబు నాయుడు కట్టాడా? నాకు తెలిసి మన రాష్ట్రంలో 18,000 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో లేకపోతే 2-3 గ్రామాలకు కలిపి ఒక రైతు భరోసా కేంద్రం, ఒక సచివాలయం, ఒక హెల్త్ క్లినిక్, స్కూల్స్ బాగు చేయడం, స్కూల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, ఇవన్నీ ఎవరు చేసినారు? అఫ్కోర్స్ ఖచ్చితంగా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేనే సజెస్ట్ చేస్తున్నాను, నేను కూడా చెప్తాను, మద్యం పాలసీని మార్చాల్సిన అవసరం ఉంది. పోయినసారి మద్యం క్వాలిటీ లేదు అని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఖచ్చితంగా దాంట్లో రిఫార్మ్స్ అయితే తీసుకురావాలి. ఎస్, నేర్చుకుంటాం. ఇందాక ఎమ్మెల్యే రాకేష్ గారు చెప్పింది కూడా అదే. కొత్తగా నేర్చుకుంటారు. మళ్ళీ మనం తప్పులు చేస్తాం, అది చేయాలని చేసిన తప్పులు కాదు. మనకున్న ఈ బడ్జెట్లో మనం ఏదైతే చేయగలం అనేది ప్రతి ఒక్కడికి కాదండి, ఏ ప్రభుత్వంలో అయినా మిమ్మల్ని అడుగుతున్నాను, గుండెల మీద చేసుకొని చెప్పండి. 2,75,000 కోట్లు ప్రజలకు ఇస్తే ఒక్క రూపాయి కూడా అన్యాక్రాంతం కాకుండా లబ్ధిదారుడికి చేరే విధంగా చేసిన ప్రభుత్వం ఎప్పుడైనా భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వం అయినా చేయగలిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఒక్క రూపాయి ఎక్కడైనా చేతులు మారాయా? 1,40,000 ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. ఒక్క చోటైనా డబ్బులు ఇచ్చి ఉద్యోగం పొందినవాడు ఉన్నాడా? పారదర్శకత అనే దానికి చక్కటి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు. అది అందరికీ నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు నేను వాస్తవంగా చెప్తానండి, ఇప్పుడు మా పార్టీ వాళ్ళని నేను చెడ్డవాళ్ళని చేసుకోవాలని కాదు. 2019 వరకు, 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం వాళ్ళు ఎంతగా డబ్బులు దోసుకొని తిన్నారో, ఎంతగా జన్మభూమి కమిటీలని అవన్నీ ఇవన్నీ ఎంతగా ఇది చేశారో తెలుసు. మా వాళ్ళు ఏమనుకున్నారు, మన ప్రభుత్వం వచ్చినప్పుడు మనము కూడా వాళ్ళకంటే ఎక్కువ పెత్తనం జలాయించవచ్చు అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, అట్లొద్దు, అందరూ సమానమే, అందరికీ ఒకే రకంగా ఉండాలి అని చెప్పేసి, ఇక్కడ డబ్బుల గురించి కూడా కాదండి, తెలుగుదేశం వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మా ఇంటి దగ్గరకు వచ్చి అడిగితే పెన్షన్ ఇస్తా అనేవాళ్ళు 2014 నుంచి 19 వరకు. మన వాళ్ళు మనసు చంపుకొని అక్కడికి వెళ్ళలేరు. మన వాళ్ళు ప్రెస్టీజ్,
సో పోయేవాళ్ళు కాదు. 2019 నుంచి 24 వరకు ఏమైందంటే అడగకుండానే పోయి తెలుగుదేశం వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇచ్చేసినారు. మనకు ఇచ్చేదే వాళ్ళకి ఇచ్చినారు. ఇంకా మన వాళ్ళు ఎట్లా దాన్ని డైజెస్ట్ చేసుకోగలరు? వాస్తవంగా చెప్పాలంటే అది మంచి పద్ధతే, కానీ మన రాష్ట్రంలో అది పనిచేయదు. అది వర్కౌట్ కాదు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చూడండి, 24 తర్వాత వాళ్ళు పెన్షన్ రావాలంటే నా ఇంటికాడికి రా, నాకు కమిషన్ ఇవ్వాల్సిందే, ప్రతి ఒక్క అధికారి నా మాట వినాల్సిందే, నా చెప్పు చేతుల్లో ఉండాల్సిందని వాళ్ళు బెదిరిస్తున్నారు. 2019 నుంచి 24 వరకు అది లేదు, ఆంధ్రప్రదేశ్లో అది లేదు. కానీ మన వాళ్ళకి అది నచ్చలే. ఎందుకు నచ్చలేదు అంటే ఇంకా మనకేం పలుకుబడి ఉంటుంది, మనకేం ఇది ఉంటుంది. అది కరెక్టే, ఎందుకంటే మన రాజకీయ వ్యవస్థ అట్లుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి నేను మారుస్తా అంటే అది వర్కౌట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైంది అది వర్కౌట్ కాదని. సో ఖచ్చితంగా మనం ఎక్కడైతే మనం మంచి చేయాలనుకుని అది మిస్ఫైర్ అయిందో వాటిని సరి చేసుకొని నెక్స్ట్ టైం ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా కార్యకర్తల్ని దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి కార్యకర్తల మాటలకు కూడా మనం గౌరవం ఇచ్చి ఖచ్చితంగా ఆ విధంగానే ఉంటుంది పరిపాలన. ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఏ పార్టీకైనా కానీ జెండా మోసే కార్యకర్తే ద మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇప్పుడు ప్రక్షాళన తీసుకొద్దాం, మనం పరిపాలనలో పారదర్శకత తీసుకొద్దాం, మనం ప్రజలకు మంచి చేద్దాం అనుకోవడం కరెక్టే. కానీ అవతలవాడు ఎన్ని దరిద్రాలు చేస్తున్నాడు, అవతలవాడు ఎట్లా మభ్య పెడుతున్నాడు, అవతలవాడు ఎట్లా మోసాలు చేస్తున్నాడు అన్నది కూడా మనం గుర్తించాలి. మనం ఏం చేసాము, మనం చేసే మంచి జనాల్లోకి వెళ్తుందని మనం అనుకున్నాం. కానీ సామెత ఉంది కదండి, మంచి చెప్పులు వేసుకునే లోపు చెడు ప్రపంచం మొత్తం తిరిగి వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, మంచి మాటలు చెప్తే ఎవరు వింటారు? మసాలా కావాలా. నెగిటివిటీ స్ప్రెడ్ అయినంత ఫాస్ట్గా పాజిటివిటీ అనేది స్ప్రెడ్ కాదు, ఎవరికి అవసరం లేదు. పాజిటివిటీలో మసాలా ఉండదు, నెగిటివిటీలో మసాలా ఉంటుంది. సెన్సేషనల్, షాకింగ్. మీరు చూసారా, విన్నారా, షాక్ అంటే అది తొందరగా, అది ఎందుకంటే దాన్ని నేర్పించినారు, ప్రజల్లోకి రుద్దినారు. ఈ పిఆర్ టీంలు ఇంకోటి డబ్బులకు పనిచేసే వాళ్ళు ప్రజల్లో రుద్దినారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ మంచి చేశారు. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకున్నారు, ప్రభుత్వ ఆస్తులు బాగుండాలని కోరుకున్నారు. ప్రభుత్వం అంటే ఏంది? ప్రజల కోసం పనిచేయాలన్నారు. ప్రభుత్వ టీచర్లు బాగా పనిచేయాలన్నారు, లేకపోతే ప్రభుత్వ అధికారులు బాగా పనిచేయాలన్నారు, పోలీస్ ఆఫీసర్లు బాగా పనిచేయాలన్నారు. అంతకంటే ఆయన ఏం కోరుకోలే. అవి కొందరికి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే అది ఒక పెద్ద డిబేట్, వేరే డిబేట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి 2.0 ఎలా ఉంటుందంటే ఎవరికి ఏది కావాలనో ఖచ్చితంగా తనదైన స్టైల్లోనే మన వాళ్ళకు మంచి చేస్తారు, అవతల వాళ్ళకు జరగాల్సింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది 2.0. ఎందుకంటే మనం కూడా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. మనది బేబీ లాంటి పార్టీ, మంది 10 ఏళ్ళ వయసున్న పార్టీ. ఇప్పుడు అనుభవాలు నేర్చుకుంటారు, మనము దెబ్బలు తిని మనం కూడా రాటు తేలుతాము. నెక్స్ట్ టైం వేరే ఉంటుంది. బట్ ఏంటంటే నేను పార్టీకి కానీ పెద్దలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పేది ఏంటంటే ఎవడు కష్టపడినాడో వాళ్ళని గుర్తించండి అన్న. పార్టీ కోసం ఎవడెవడు కష్టపడినాడో, ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాక నాకేం పోతుంది అని నేను సైడ్ అయినాను అనుకోండి, నన్ను ఎవడు వచ్చేసి సొక్కా పట్టుకొని ఏంటికి నువ్వు వీడియోలు చేయాలని అడగరు. నా ఆనందం నేను చూసుకొని ఉంటే ఇప్పుడు చాలామంది పార్టీ ఓడిపోగానే పెట్టబెడ సర్దేసి సర్దుకున్నారు, కొందరు సైలెంట్ అయినారు, కొందరు పార్టీలు మారినారు, కొందరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం మొదలుపెట్టినారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర భోజనం పొంది తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా అట్లా అనుకొని ఏం మాట్లాడాలబ్బా, ఏం మాట్లాడేదేముంది, ఇప్పుడు మనం ఎట్లా అధికారం లేదు, మనం సైలెంట్గా ఉందాం, మళ్ళీ అధికారం వచ్చినప్పుడు మనం మాట్లాడదామని నేను అనుకున్నా. కానీ నన్ను ఎవరు వచ్చి సొక్క పట్టుకొని అడగరు. ఇంకా కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నీకెందుకు ప్రదీప్ ఇన్ని అవసరమని అన్నాడు. కానీ మనం ప్రజలకు చేయాలన్న తపనుంది, మన పార్టీకి చేయాలా, మన అన్న కోసం చేయాలా. ఆయన పడ్డ కష్టాలు ఎవరు పడ్డారు? రాకేష్ గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో ఆయన పడినన్ని కష్టాలు, ఆయన పడినన్ని మాటలు, ఆయన పడినన్ని ఇబ్బందులు ఎవరు పడినరు? మనం సముద్రంలో నీటిబొట్టు. ఆయన బాధలు, ఆయన కష్టాలు, ఆయన కన్నీళ్ళు ఏమంటే మొక్కవోని ధైర్యంతో హీరోలాగా బయటకు కనిపిస్తాడు. ఇప్పుడు ఒక్కటి కూడా తన బాధను ఎప్పుడు చెప్పుకోడు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి 29లో బ్రహ్మరథం పడతారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఈసారి పరిపాలన కార్యకర్తకు నచ్చే విధంగా ఉంటుంది, అందులో ఎటువంటి అనుమానం ఉండదు. దెబ్బలు తిన్నాం, ఇబ్బంది పడ్డాం, మోసపోయాం, ఈవీఎంలా ఇంకోటి అన్ని రకాల ఇబ్బందులు చూసాం. కానీ తట్టుకొని నిలబడగలిగే శక్తి మనకుంది. ఎందుకంటే ఆ శక్తి మనకు మన నాయకుడు ఇస్తాడు. అటువంటి నాయకుడి కింద పనిచేయడం మన పూర్వజన్మ సుకృతము. ఖచ్చితంగా ప్రజల కోసం మంచి చేయడానికి మా నాయకుడు ఎల్లప్పుడూ ముందుంటాడు. ఆ నాయకుడి వెనక నడవడానికి మేము గర్వపడతాం, సదా సిద్ధంగా ఉంటాం.